చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కోటి ఫార్మసీ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐ హోప్ అందరూ ఆఫీస్ బిజీగా ఉంటారు. జస్ట్ ఐ వాంట్ టు సే టు ఎవ్రీవన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ఏమైనా ఉంటే కనుక వీడియోస్లు పెడతాం. ట్రిపుల్ డ్రైవింగ్, ఈ ఎలక్ట్రికల్ స్తంభాలకి ఆడవాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పి డ్రైవింగ్ ఉంటుందో తేడా డ్రైవింగ్. వీడు పోడు, ముందు గ్యాప్ ఉంది, పోడు. ఆడనే వచ్చినా కూర్చుని లేగాడు. పొద్దున తాగింది డ్రైవింగ్ చేస్తారు. రయ్యి మీరు అర్థం కాదు. వీడే ఆడు వేస్ట్ గాడు. అట్లు గుద్ది కూడా సారీ చెప్పట్లు వేసినాడు. లైన్ దాటి ముందుకెళ్ళిండు. మళ్ళీ భయం వేసి వెనక్కి వస్తూ వచ్చి నన్ను గుద్దిండు. ఏదో ముందు చూసుకోవచ్చు కదా వీడు సిగ్నల్ చెప్పేసి. అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. చాలా ఆఫీస్ దగ్గరలో ఉన్నా. నిన్న మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటర్నల్ రివ్యూ మీటింగ్. ఈరోజైనా మంచిగా ఇద్దాం అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ సీ. ఐల్ గివ్ అప్డేట్ ఇన్ ఈవినింగ్. అందుకే ఆ టెన్షన్లో ఉండి నేను వ్లాగ్ ఏం చేయలేదు. ఈవినింగ్ పూట దాని స్టేటస్ మీకు చెప్తాను, అండ్ ఈవినింగ్ పూట ఐ విల్ డూ సమ్ వ్లాగ్. ఓకే, చలో గాయ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. చాలా ఇంకేం విషయాలు. ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, ఇక పోదాం. యాక్చువల్లీ ఈరోజు కంటెంట్ ఏంటంటే వెల్కమ్ టు ఉదయ్ రైట్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మ్యాటర్ మనకి చాలామంది బీఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరికైతే బిజినెస్ మైండ్ ఉందో, ఐ మీన్ బిజినెస్ చేయాలని ఎవరైతే బిజినెస్ మైండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటి చూపిస్తాను. అంటే ఎవరికైతే మెడికల్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే ఎవరైతే ఫార్మా డిస్ట్రిబ్యూటర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఫార్మసీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటి నేను చూపిస్తాను. అంటే మోస్ట్లీ తెలిసి హైదరాబాద్లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, హైదరాబాద్లో కానీ వేరే స్టేట్లో, మీన్ వేరే డిస్టిక్లకు కానీ మ్యాక్సిమం మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇక్కడ నుంచి. సో నేను ఇప్పుడు ఆ ఏరియాకే పోతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఏరియా చూపిస్తా. అయ్యా ట్రాఫిక్ ఘోరంగా ఉంది కదా అన్నా, ముందు పోన్నా. స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని మంచి ఏదో ఆలోచిస్తుండ. సో అది ముచ్చట అనమాట. మీకు ఈరోజు నేను ఆ ఏరియా చూపిస్తా. ఏది వాళ్ళ గట్లనేనా? చలో, సిగ్నల్ పడింది. వీడియో కూడా ఎప్పటి నుంచి పుయ్యి ఆరంగా కొడుతుండు. ముందు ఇంత ట్రాఫిక్ ఉంది, ఆవిడ మాత్రం పక్క వచ్చి టీ అని ఆరంగా కొడుతుండు. నేను సీటే అనుకుంటా. హలో, కోటిలో మీరు ఎప్పుడైనా మెడిసిన్స్ కొనుక్కోవడానికి వచ్చినా సరే, బయట కన్నా తక్కువ ప్రైస్ అంటే ఇక్కడ రావచ్చు మీరు. ఇది మన కోటి ఈఎన్టీ హాస్పిటల్. నా రైట్లో ఉన్నదంతా ఇక్కడ మీరు షూస్ కనబడుతున్నాయి కదా, దీని బ్యాక్ మొత్తం మనకి ఈఎన్టీ హాస్పిటల్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్. దానికి ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఎవరైనా రావాలనుకుంటే కనుక జస్ట్ గూగుల్లో పెట్టుకొని రావచ్చు. లేదు కొత్తగా వస్తున్న వాళ్ళు ఏంటంటే మీరు అక్కడ ర్యాపిడో అని లేకుంటే ఓలా ఆటో కానీ కారు కానీ బుక్ చేసుకుంటే మీరు పెట్టాల్సిన లొకేషన్ వచ్చేసి కోటి ఎస్బీఐ బ్యాంక్ లేదా కోటి ఈఎన్టీ హాస్పిటల్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. సో మీకు ఎగ్జాక్ట్ మీకు గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది మీకు కోటి
గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. సో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ దింపుతారు. ఇది లొకేషన్ మీకు చూపిస్తానండి. ఇక్కడ సిగ్గింగ్ కనబడుతుంది కదా, ఇక రైట్లో ఉన్నదే ఈఎన్టీ హాస్పిటల్. గౌట్ అకు జాగ్రత్తగా గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ పోతుంది. సో మనం ఇలా కొంచెం ముందుకు వస్తే నువ్వు చూసుకురా పోయి కొంచెం అక్కడ నుంచి ఎగ్జాక్ట్లో ఒక 10-15 మీటర్స్ అంతే, నాట్ మోర్ దెన్ దట్. ముందుకు వస్తే 2 hours ఉమెన్స్ కలిసి లెఫ్ట్ మీకు ఎస్విఎం గ్రాండ్ ఉంటుంది. ఎస్విఎం గ్రాండ్ పక్కన ఒక గల్లీ ఉంటుంది. ఏ మొత్తం ఎలక్ట్రానిక్స్. నేను నెక్స్ట్ డే ఒకసారి చేస్తాను, టైం ఉన్నప్పుడు ఇంకో బ్లాగ్ చేస్తా. ఆ గల్లీ దాటిన తర్వాత ఈయన ఒకడు దిక్కు చూస్తూ పోతాడు. ఆ గల్లీ తర్వాత వచ్చే గల్లీయే లెఫ్ట్ గల్లీ మెడికల్ అన్నమాట. మీకు కనబడతాయి మెడికల్ షాప్ కనబడతాయి. సో మీకు ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచే లోన్ దాకా ఉంటాయి. మీరు మెడిసిన్స్ మీ పర్సనల్ మెడిసిన్స్ కొనుక్కోవాలనుకున్నా, ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలనుకున్నా, మీరు ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక కమ్ టు హియర్, ఇక్కడ రావచ్చు. చూడండి, మీకు నేను పెడతాను వీడియో. ఈ స్టార్టింగ్ నుంచి మొత్తం అంటే మీకు చివరి దాకా ఎవరైతే మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు డిస్ట్రిబ్యూషన్ వీళ్ళదే అనమాట. అందరూ ఇదంతా డిస్ట్రిబ్యూషన్ ఏరియా అనమాట. సో రిటైల్ బయ్యర్స్ మాకు చాలా డిస్కౌంట్ ఉంటుంది. మా పైన మీకు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. 10%, ఇంకొక 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. ఇది ఏరియా మొత్తం ఇక్కడ నుంచి మ్యాక్సిమం సప్లై అవుతూ ఉంటాయి అన్ని ప్లేసులకి. మీకు కనబడుతుందా, నా లెఫ్ట్ రైట్ మొత్తం మెడికల్ షాప్లే. మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు రండి, 2-3 షాప్స్ తిరగండి, 2-3 షాప్స్ కొటేషన్ తీసుకోండి, అప్పుడు కొనుక్కోండి. నేను బేసిక్గా ఎక్కడ కొనుక్కుంటా, ఇది ప్రియాంక సోచిన ఎక్కడ కొనుక్కుంటా, ప్రియాంక ఫార్మసీస్ అని చెప్పేసి ఉంటుంది. నేను నా వర్క్ అయిపోయింది. ఐ టుక్ మెడిసిన్స్ అనమాట. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే మీకు బయట ఏ మెడిసిన్స్ బయట తీసుకుంటే మీకు 8981,000 అవుతాయి. అంటే 8,981 రూపీస్ అవుతాయి బయట మీకు. ఇక్కడ డిస్కౌంట్ నాకు 2891. ఫైనల్ అమౌంట్ నాకు 6090. ఈ పక్కన ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే నాకు అమౌంట్ 6108. లాస్ట్ సిరింజెస్ తీసుకున్నా, అందుకు నాకు వచ్చింది. అందుకు కూడా నాకు ఆయన డిస్కౌంట్ ఇచ్చిండు. రౌండ్ ఫిగర్ నాకు 6000 తీసుకున్నాడు అనమాట. సారీ 6100 తీసుకుంటూ. నేను బిల్లు మీకు చూపిద్దాం అనుకున్నా, వాడు పడేసిన. నాకు 6100 తీసుకున్నా. 8 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది ఎక్స్ట్రా. ఇంకా ఎవరైనా సరే నాకు ఇట్లా ఈ విధంగా ఎక్కువ మీకు కాస్ట్ అవుతుంది మెడిసిన్స్ అనుకుంటే కనుక కంపేర్ టు అపోలో మెడ్ ప్లేస్ కన్నా ఇక్కడ రండి. ఇక్కడ మీకు చాలా తక్కువ ఉంటాయి. మీకు సర్జికల్ ఐటమ్స్ కానీ, మెడికల్ ఐటమ్స్ కానీ, డైపర్స్ కానీ, అయిందా. సో లాంగ్ టైం బెడ్ రిడెన్ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కూడా మీకు ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది మీకు. ఒకవేళ ఇంకా మీకు ఫార్మసీ ఉంటే కనుక కమ్ అండ్ పర్చేస్ ఎవ్రీథింగ్ హియర్ అనమాట. నౌ ఐ విల్ షో యూ వేర్ యూ కెన్ బై డైపర్స్ ఎవ్రీథింగ్. నేను చూపిస్తా. ఒక్క నిమిషం. నేనైతే కనుక ప్రతిసారి ఏం చేస్తానంటే ఇక్కడ ప్రియాంక ఫార్మసీ ఉంటుంది, అక్కడికి వచ్చి నేను తీసుకుంటా. ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చెక్ చేస్తా, అంటే నాకు కావాల్సిన మెడిసిన్స్ ఏమన్నాయో నేను ఆ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ దాకా మొత్తం తిరిగి ఆ మెడిసిన్స్ ఎంత కాస్ట్ అని చెక్ చేసుకొని, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎంత ఉంది, పక్కన ఫార్మసీ ఎంత ఇచ్చారు అని చెక్ చేసుకున్న తర్వాత ఐ కమ్ అండ్ బై. ఎంత మీకు లెఫ్ట్ రైట్ మొత్తం సర్జికల్ ఉంటాయి, సర్జికల్ ఉంటాయి. తర్వాత వాటిని ఏమంటారు, సమ్ అదర్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఐ డోంట్ నో వాటి పేరు మర్చిపోయినా. ఆయుర్వేదిక్, మీకు ఆయుర్వేదిక్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్. సో ఆయుర్వేదిక్ హోల్సేల్ అంట డిస్ట్రిబ్యూటర్స్ అని వీళ్ళందరూ. సో మీకు బయట కన్నా చాలా తక్కువ ఉంటాయి ప్రైస్. ఇలా నమ్మండి సర్జికల్ ఐటమ్స్ కానీ, మీకు కావాల్సిన డైపర్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి డైపర్స్. ఈ షాప్ మొత్తం డైపర్సే. ముందున్న గల్లీ మొత్తం డైపర్సే ఉంటాయి మీకు. సో ఐ హోప్ మీకు నా వీడియో అంతా ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో. నేను ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. తర్వాత
ఇక అక్కడ నాకు పక్కన నవరత్న అని చెప్పేసి అది ఉంది. దాని పేరు ఏం పేరు, ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉంది. జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. కొత్త హాస్పిటల్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే కొత్త ఫార్మసీ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. వాళ్ళే కాదు, మీకు బయట మెడిసిన్స్ ఇక ఎక్కువ ప్రైస్ ఉన్నాయనుకోండి, బల్క్ మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి డయాబెటీస్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, ఇంకా క్రోనిక్ డిసీజ్, లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చేసి బల్క్ కొనుక్కోండి. ఒకసారి వచ్చి వీళ్ళతో మాట్లాడండి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత మీకు నెక్స్ట్ టైం నుంచి మీరు వీళ్ళకి ఫోన్ చేసి అమౌంట్ వేస్తే వీళ్ళే మీకు ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తారు. ఈ గలీ స్టార్టింగ్ నుంచి లోనే పోవాలి. మీకు బయట షాపులు ఉంటే కానీ నాకు తెలిసి అంత డిస్కౌంట్ ఇవ్వరు, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ అంత ఇవ్వరు. అట్లా మనకి ఇక్కడ మీకు ల్యాండ్ మార్క్ ఇదే, మనకి బస్ స్టాప్ అని దాని ఏమంటారు, బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఇక్కడ ల్యాండ్ మార్క్ మీకు వచ్చేసి ఆంధ్ర బ్యాంకు దగ్గర. సింపుల్, ఇంకా సింపుల్ మీకు ల్యాండ్ మార్క్ కావాలంటే కనుక కోటి ఈఎన్టీ గవర్నమెంట్ హాస్పిటల్ అంతే. దానికి ఆపోజిట్లో గల్లీస్ ఉంటాయి, సెకండ్ గల్లీ అయిపోయాం. తర్వాత ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ మీకు చూపిస్తాను నేను, అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను. నౌ మై వర్క్ ఈజ్ డన్, ఐఎమ్ ఆన్ ది వే టు హోమ్. అంతా కోటి, కానీ ఈ టైంలో కోటి మొత్తం ఖాళీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీ కోటిలో ఫ్రూట్స్ కొనుక్కునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఫ్రూట్స్ తీసుకుంటారు, బ్యాగులు వేసుకుంటారు, మీరు డబ్బుల కోసం హెడ్ డౌన్ చేసిన టైంలో కవర్స్ మారిపోతాయి. అందరూ చేయరు ఆ విధంగా, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు చేస్తారు, అందరూ అనట్లేదు. సో ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తారు. దాన్న వచ్చి బాగా గుద్దినాం, వెరీ గుడ్, వాళ్ళ విజిల్ వేస్తాను ఊయి అని చెప్పేసి. ఈడ ఏదవ ఈడాడు ఏడు డిప్ప కటింగ్. చలో నౌ వీఆర్ ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్. మనకి రైట్లోనే కోటి ఉమెన్స్ కాలేజ్, లెఫ్ట్లో పోతే ఇంకా డిఎంఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట లెఫ్ట్లో. ఇది ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాండ్. అండ్ ఈవినింగ్ పూట మీకు స్నాక్స్ లెక్క ఏమైనా తినాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ఈట్, ఇక్కడ ఒక ఆయన అమ్ముతుంది, గుడి ముందు అమ్ముతారు అన్నమాట ఒక ఆయన. ఇది డ్రై ఫ్రూట్స్ది, నాట్ డ్రై ఫ్రూట్స్, ఇది బాగుంటుంది టేస్ట్, చాలా టేస్ట్. తక్కువ క్వాంటిటీ వస్తుంది, మరి తక్కువ క్వాంటిటీ ఇస్తుంది. అప్పుడు బాగా ఇచ్చాడు క్వాంటిటీ, ఇప్పుడు తక్కువ క్వాంటిటీ ఇస్తుండే. చలో బండి TS09PA5672. అన్ననే హెల్మెట్ వాడట్లే, ఇక అందరూ ఏం వాడతారు. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ ఎంత కనుక ఉప్పల్ వస్తుంది, రైట్ పోతే మనకి దిల్షుక్ నగర్ వస్తుంది. నో వినిట్ గో దిల్షుక్ నగర్. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, కోటి ఫార్మసీ మీకు సండే ఉండదు, నైట్ 9 తర్వాత క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 9:44 ఏం కదా, 9 o'clockకి షాప్స్ క్లోజ్ కూడా మొదలవుతాయి. మళ్ళీ మీకు మార్నింగ్ పూట 10 o'clockకి షాప్స్ చిన్నగా ఓపెన్ అవుతాయి మీకు. సో ఎవరైనా కోటి పోయేసి మెడిసిన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ నోట్, దయచేసి గుర్తుంచుకోండి, 9 o'clockకి మీకు దాన్ని ఏమంటారు, 9 o'clock షాప్స్ క్లోజ్ అయిపోతాయి. మార్నింగ్ పూట 10 o'clockకి నుంచి ఓపెన్ అవుతాయి శుభ్రంగా. ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్ అనమాట. మీకు ఇంకా అన్నిట్లో మెడికల్ పరంగా డీటెయిల్గా వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సో నేను ఇంకా డీటెయిల్గా వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. హైదరాబాద్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. కొన్ని ప్లేస్లో మీటు, కొన్ని ప్లేస్లో ఎలక్ట్రానిక్, కొన్ని ప్లేస్లో మెడికల్. మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు పోయి తిరగక్కర్లే, నేను చేసే వీడియోస్ చూస్తే మీకు మ్యాక్సిమం కంటెంట్ వచ్చేసిద్ది. నేను పాసిబుల్ రేపు ఇంకొక వీడియో చేస్తాను అబౌట్ మొబైల్ ఫోన్స్ సర్వీసెస్, వాట్ స్పేర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి. అందరూ తెలిసేది ఏంటంటే హైదరాబాద్లో జగదీష్ మార్కెట్ మాత్రం తెలుసు, అది కాకుండా ఇంకొక ఏరియా ఉంది, అక్కడ నుంచి మ్యాక్సిమం సప్లై అవుతాయి. మీకు అది కూడా నేను చూపిస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కైండ్లీ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్. గుడ్ నైట్. సరే పడుకో.